ఇదొక డైవర్షన్ పాలిటిక్స్. ఇది కావాలని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది రాష్ట్రంలోని. ఏదైతే ఇల్లుందో నందినగర్లో ఇల్లుందో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేదానికి ఒక గుడి ఇది. ఆ గుడి లాంటి ఇంట్లో ఇలా విచారం జరిపించడం అంటే తెలంగాణ ప్రజలు అవమానించినట్టే. మీరు అనుకుంటున్నారేమో. మీ పద్ధతి మార్చుకోండి. ఇప్పటికైనా 74 ఏళ్ల వృద్ధుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిని మీరు 4 గంటల విచారం జరిపించారు. దీనికి గుణపాఠం చెప్పబోతారు ప్రజలు. ఖచ్చితంగా మీకు ఈ ఉసురు తగులుతుంది. మా కేసీఆర్ పెద్ద మనిషిని ఎన్ని కష్టాలు పడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. ఆ రోజున ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తిని ఇవాళ మీరు ఆ ఇంటికి వచ్చి 4.5 గంటలు విచారణ జరిపిస్తే భయపడే కేసీఆర్ కాదు, ఖచ్చితంగా రాబోతాడు, ముఖ్యమంత్రి కాబోతాడు. ఈ కుతంత్రాలు చేసినటువంటి ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి ఖచ్చితంగా జవాబు చెప్తామని తెలియజేస్తాను.